ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహ పంతంలో చేస్తున్నటువంటి పొరపాట్లు ఏమిటి, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని ఎక్కువగా చేసి భయపడ్డము, లేనిపోని అపోహలకి గురయ్యి సంబంధాలని రిజెక్ట్ చేయడము, అలాగే కొన్ని విషయాల పట్ల ఎక్కువగా భయపడ్డము, ఇలాంటివి చేస్తూ ఉన్నాము. అలాగే చిన్న చిన్న కారణాలతో మ్యాచెస్ రిజెక్ట్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివాహ పంతాన్ని అసలు ఎలా మనం పరిగణించాలి, మ్యాచ్ మేకింగ్ ఏ దృష్టితో చేయాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఈ రోజుల్లో జ్యోతిష్యం కూడా చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడము, ఈ మాధ్యమాల ద్వారా చాలామందికి జ్యోతిష్యం పట్ల అవగాహన పెరగడం కూడా జరుగుతుంది. అది మంచి పరిణామమే. అయితే ప్రతి విషయంలో మంచి చెడులు ఉన్నట్టుగానే ఈ జ్యోతిష్యం అనేది కూడా స్ప్రెడ్ అవ్వడం వలన దానివల్ల కొన్ని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. అంటే దుష్పరిణామాలు అంటాం కదా, అలాంటివి. ముఖ్యంగా జ్యోతిష్యాన్ని వ్యాపార దృష్టితో చూసి మనకున్న కష్టాన్ని తొలగించేటువంటి శాస్త్రం జ్యోతిష్యం అనేది బాగా ప్రచారం చేసి, ఆ విషయానికి వస్తే ఏదైనా సరే మనకు అనుగుణంగా శాస్త్రాలను మార్చుకొని చెప్పడము, దానివల్ల అది ఫాలో అయ్యే వాళ్ళు ఇబ్బంది పడటము, ఇటువంటి దుష్పరిణామాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. జ్యోతిష్యంలో కూడా ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలామంది చేస్తున్నటువంటిది జెన్యున్గా ఆస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కష్టం వచ్చిందా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళు, పరిహారం చెప్తారు, అది సాల్వ్ అయిపోతుంది. అంటే మనకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తే ఎలా తగ్గుతాయో, జ్యోతిష్యము అలాంటి శాస్త్రము అనేది బాగా ప్రచారం చేయడం వలన ఇటువంటి పరిస్థితి అనేది నెలకొంది. జ్యోతిష్యము అనేది ఆ జీవుడి యొక్క చిట్టాన్ని చూపించేటువంటి శాస్త్రం. ఒక జీవుడు ఎన్నో కర్మలు చేసి ఉంటాడు, అవన్నీ కలిపితే దాన్ని సంచిత కర్మలు అంటారు. ఎక్యుములేషన్, టోటల్ ఎక్యుములేటెడ్ కర్మాస్, అంటే అంతవరకు పోగు చేసుకున్న కర్మలు, ఎన్ని జన్మల నుంచి పోగు చేసుకున్నాడు. ఆ దేవుడు ఎంత సనాతనమో జీవుడు అంతే సనాతనం. అయితే అందులో ఈ జన్మలో అనుభవించడానికి కొన్ని కర్మల్ని తీసుకొస్తాడు. అంటే డిఫరెంట్ జన్మల్లో కర్మల్ని అంతా ఒక చోటకి తీసుకొచ్చి డిజైన్ చేసి మనకో జన్మిస్తాడు భగవంతుడు. అది ఏంటి అని చెప్పేది జ్యోతిష్యం. మరి దానివల్ల ఏంటి ప్రయోజనము? ఇప్పుడు కష్టాలు తీరకపోతే జ్యోతిష్యం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు మనం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ శాస్త్రాన్ని ఎందుకు మనం అధ్యయనం చేయాలి? ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న. అసలు ఏ సమస్యకైనా చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది నీకు ఇటువంటి సమస్య రాబోతోంది, ప్రిపేర్డ్గా ఉండు అనేదే చాలా పెద్ద రెమెడీ. మానసికంగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటాము. ఈరోజు వర్షం పడుతుంది అంటే దానికి తగ్గట్టుగా మన షెడ్యూల్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. వర్షాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రకృతి విపత్తుల్ని ముందే పసిగొట్టేటువంటి టెక్నాలజీ వచ్చింది, దాని నుంచి రక్షించుకునే టెక్నాలజీ వచ్చింది, కానీ విపత్తులను ఆపే టెక్నాలజీ ఇంతవరకు రాలేదు, అది రాదు కూడా. అలాగే జ్యోతిష్యం కూడా మనకి జరగబోయే సంఘటనలు ఇలా ఉంటాయి నీ జీవితంలో తెలుసుకో అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితుల్ని తట్టుకుని ధైర్యంగా తట్టుకుని నిలబడి ఆ కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో పొరపాట్లు చేయకుండా ఉండడానికి మనోబలాన్ని పెంచుకో, నీకు ఇంకా ఇష్టం ఉంటే దేవతలను ఆశ్రయించు అని చెప్తుంది జ్యోతిష్యం. దైవబలంతో నీ మనోబలాన్ని పెంచుకో, పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకో అని చెప్తుంది. ఇవి ప్రధానమైనటువంటి ప్రయోజనాలు జ్యోతిష్యం ద్వారా. అంతే తప్ప జరగబోయే సంఘటనల్ని ఆపడానికి, తప్పించడానికి పరిహారాలు చెప్పిన శాస్త్రం జ్యోతిష్యం కాదు. ప్రారంధంలో ఏదైతే రాయబడిందో అది ఖచ్చితంగా అనుభవించాలి. అయితే ప్రారంధంలో కూడా దృఢ ప్రారంధము, అదృఢ ప్రారంధము, దృఢ అదృఢ ప్రారంధం, ఇలా 3 రకాలు ఉంటాయి. కొన్ని అయితే మనం అనుభవించే తీరాలి, కొంత మన చేతిలో ఉంటుంది. ఫ్రీ విల్ అంటాం చూడండి, అది మన చేతిలో ఉంటుంది. అయితే దానికి ఎలా కాంబినేషన్స్ చూడాలనేవి అది సెపరేట్ టాపిక్. ఇక వివాహం విషయానికి వచ్చినట్టయితే చాలా ఎక్కువగా జనాలు భయపడేటువంటి అంశాలు కుజదోషము, కాలసర్పదోషము, షష్టాష్టకాలు, ఇవి చూసి సంబంధాలని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఈ పాయింట్స్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది కూడా ఆలోచించాలి. అలాగే చాలా చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్నది పాయింట్ బేస్ సిస్టమ్, గుణమేళనం.
18 పాయింట్లు వస్తే పర్వాలేదు, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేయచ్చు. ఇంకా ఎక్కువ వస్తే 28 అలా వస్తే ఇంకా మంచిది. అలా పాయింట్లు వచ్చి కూడా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లమాటిక్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దీనికి జ్యోతిష్యం ఏం సమాధానం చెప్తుంది? ఇది జ్యోతిష్యం తప్పు కాదు, మన సొంత పాండిత్యం. ఈ పాయింట్ బేస్ సిస్టమ్ అనేది కూడా చాలా రీసెంట్గా అది ఎక్కువ ప్రచారానికి వచ్చింది, కానీ దాంట్లో వ్యాలిడిటీ ఎంత అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి సూత్రం అందరూ ఆలోచించవలసింది, అర్థం చేసుకోవాల్సింది, మనం ఎవరో ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి 4 మ్యాచ్లు చూపించి ఇందులో ఏది బాగుంది అని చెక్ చేయించుకుని అన్నిటికంటే బాగున్నది మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం. దాని అర్థము మనం ఏదో ఇద్దరికి పెళ్లి చేసామని కాదు. ఎలాగో జరగబోతుంది కాబట్టి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక మానవ ప్రయత్నంగా మనం చేస్తున్నాం తప్ప, ఒక అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఎటువంటి పార్ట్నర్ ఉంటారో ముందే నిర్ణయించబడి ఉంటుంది. వారి 7th హౌస్ కావచ్చు, దారపాదం కావచ్చు, దారకారకుడు కావచ్చు, 7th లార్డ్ శుక్రుడు, కుజుడు, ఈ ప్లానెట్స్ ముందే మనకి ఇండికేషన్స్ ఇస్తుంటాయి. ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పుట్టింది అంటే వాళ్ళకి రాబోయే జీవిత భాగస్వామ్యాలు ఉండబోతున్నారో అవన్నీ అందులో నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని డీకోడ్ చేసి తెలుసుకోవడమే జ్యోతిష్యం. ఒకవేళ ప్రాబ్లమేటిక్గా ఉందంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆ అబ్బాయి ఫాల్స్ ఈగో వల్ల వస్తుందా, డామినేషన్ నేచర్ వల్ల వస్తుందా, అవతల మనిషిని గౌరవించకపోవడం వలన, ఆ మనస్తత్వం వలన అనేది అర్థం చేసుకుని దాని మనస్తత్వాన్ని మార్చుకోవడం అనేది చాలా గొప్ప రెమెడీ. ఏ దేవతకు పూజ చేసినా, పెద్ద పెద్ద హోమాలు చేసినా మనసు అనేది మారదు. దాని ప్రభావం మనసు మీద కొంతవరకు ఉంటుంది. దాన్ని ఒడిసి పట్టుకుని తను సాధన చేసుకుంటూ తనలోని దుర్గుణాన్ని పోగొట్టుకోవడం అనేది ప్రతి జీవుడు చేయవలసినటువంటి కర్తవ్యం. ఇంత బ్రాడ్ సెన్స్లో, ఇంత బ్రాడర్ మీనింగ్లో మన శాస్త్రాలు ఉన్నాయి. వాటిని మన లెవెల్కి దించేసి మన స్వప్రయోజనాల కోసం వాటిని వాడుకోవడం అనేది చాలా పొరపాటు. దానివల్ల దుష్పరిణామాలు ఏంటి అంటే, ఆ పాయింట్స్ బాగొచ్చాయని మ్యాచ్ మేకింగ్ చేసేసి మ్యారేజ్ చేసిన తర్వాత 3 నెలలకి ఇద్దరు విడిపోవాలనే నిర్ణయానికి రావడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం శాస్త్రాన్ని తప్పుగా అన్వయం చేస్తున్నాం కాబట్టి. ఇక కుజదోషం విషయానికి వచ్చినట్టయితే, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహం. కుజదోషం ఉంది అనగానే భయపడిపోయి సంబంధం రిజెక్ట్ చేస్తున్నారు. ఒక అబ్బాయి జాతకంలో లేదా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది, అమ్మాయికి సప్తమంలో కుజుడు ఉన్నాడు. దాని అర్థం ఏంటి? వచ్చేటువంటి భర్త కొంత కోప స్వభావం ఉన్నటువంటి భర్త వస్తాడు. దానివల్ల ఇద్దరి మధ్యన ఘర్షణ ఉంటుంది. అంత మాత్రం చేత అదేదో మారకం ఇస్తుందనో లేదా ఇద్దరు సెపరేట్ అయిపోతారని ఎక్కడా లేదు. ఇంకొక సందర్భంలో, చాలా సందర్భాల్లో చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే, జైమినీ సిస్టంలో స్టడీ చేయకపోవడం. నా వీడియోలో నేను ఎప్పుడు జైమినీ సిస్టమ్ గురించి ఉటంకిస్తూనే ఉంటాను. ఉదాహరణకి 7th హౌస్లో కావచ్చు, 2nd హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో కుజుడు లేడు అంటే కుజదోషం లేదు. కానీ దారపాదంలో కుజుడు ఉంటే అది కుజదోషం అవుతుంది. దారకారకుడితో కుజుడు కలిసి ఉంటే అది కుజదోషం అవుతుంది. ఉపవాదంలో కుజుడు ఉంటే అక్కడ మ్యారేజ్ అనేది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అంటే మనం శాస్త్రం యొక్క ఒక పార్శ్వాన్ని చూస్తున్నాం, ఒక డైమెన్షన్నే చూస్తున్నాం, ఒక సైడే చూస్తున్నాం. వేరే డైమెన్షన్ కనుక చూసినట్టయితే జైమినీ సిస్టంలో చరకారకత్వాలను ఆధారం చేసుకుని తప్పకుండా మనకి ఏదైనా ఉంటే కనిపిస్తుంది. చాలా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ముందుగానే పసిగట్టకపోవడానికి కారణం జైమినీ సిస్టంలో చరకారకత్వాల్ని, ఆరూఢాల్ని స్టడీ చేయకపోవడమే. ఇక ఆ తర్వాత ఎక్కువగా భయపెట్టేది కాలసర్పదోషం. సప్తమంలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నంత మాత్రాన అనర్థాలు జరగవు. ఆ దశ రావాలి, సప్తమాధిపతి కూడా పాడై ఉండాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. రాహు సప్తమంలో ఉన్నంత మాత్రాన వారికి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎక్కడా లేదు. సప్తమంలో రాహు ఉండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాహు ఎక్కడున్నా కానీ దాన్ని వృద్ధి చేస్తాడు. రాహు పాజిటివ్గా సప్తమంలో ఉంటే మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది వారి యొక్క బాండింగ్. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జైమిని ఆరూఢాలు ఏమై ఉన్నాయి రాహు ఉన్నటువంటి హౌస్లో, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అలాగే సప్తమంలో కుజుడు ఉన్న, రాహు ఉన్న, ఇంకో పాపగ్రహం ఉన్న ఆ గ్రహదశ లేదా జైమినిలో దానికి సంబంధించిన రాశి దశ వచ్చినప్పుడే ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే పూర్తి స్థాయిలో అవి పనిచేయడం అనేది మొదలవుతాయి. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అసలు ఒక ఆస్ట్రాలజర్కి వెళ్ళే ముందు ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా కొంత చెక్ చేసుకోవచ్చు కొన్ని పాయింట్స్. ఇప్పుడు ఒక అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ చార్ట్ చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. అరే మా అమ్మాయికి 7 కుజుడు ఉన్నాడు, అయితే ఇంకా ప్రాబ్లమేటిక్ మ్యారీడ్ లైఫ్ అయినామో, లేకపోతే 7 రాహు ఉన్నాడు, ప్రాబ్లమేటిక్ మ్యారీడ్ లైఫ్ అవుతుందా అని భయపడచ్చు. కానీ కుజ మహాదశో రాహు మహాదశో 80 ఏళ్ళ వయసులో వచ్చింది అనుకుందాం, దానివల్ల సమస్య ఏమీ లేదు. ఈ విధంగా ఇప్పుడు దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎన్ని యోగాలు ఉన్నా ఆ యోగాన్ని ఇచ్చే గ్రహ దశ రావాలి. అది మంచి యోగం కావచ్చు, చెడు యోగం కావచ్చు. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు కంప్యూటర్లో మొత్తం వింశోత్తర దశ కూడా ఇస్తుంది. సరే, జైమిని దశలు క్యాల్కులేట్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే దానికి కొంత అవగాహన అనేది ఉండాలి. దాని మీద అధ్యయనం చేస్తూ కొంత పట్టు తెచ్చుకోవాలి. పరాశర సిస్టమ్ లాగే ఈ రెండు సపరేట్ కాదు, రెండు కలిపే మనం చూడాలి. తెలుగులో బహుశా జైమిని అని చెప్తాను, నేను ఒక్కనే అయ్యి ఉంటాను. దీన్ని కూడా మన అనాలిసిస్లో భాగం చేసుకోవాలి. ఇక షష్టాష్టకాలు, దీని గురించి విపరీతమైనటువంటి భయం క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయి లగ్నము అబ్బాయి లగ్నము షష్టాష్టకాలు అయితే మ్యారేజ్ చెయ్యొద్దు. అమ్మాయి ఉన్నటువంటి శుక్రుడు రాశి అబ్బాయి శుక్రుడు రాశి షష్టాష్టకాలు అయితే మ్యారేజ్ చెయ్యొద్దు. చంద్రరాశులు షష్టాష్టకాలు అయితే మ్యారేజ్ చెయ్యొద్దు. ఇలా ఒక్క అంశాన్ని పట్టుకుని ఎలా డెసిషన్కి వస్తాము. ఇక నవాంశ D1 చార్ట్లో బాగానే ఉంటుంది కాంబినేషన్, కానీ నవాంశలో ఏదో సప్తమంలో లగ్నాన్ని సప్తమంలో కుజుడో రాహువో కేతువో ఎవరో ఉంటారు, ఇంకా అయిపోయింది కాబట్టి ఇది దోషమే అని ఎక్కువగా భయపడ్డం. D1 చార్ట్ అనేది ముఖ్యము. దాని సపోర్టివ్ చార్ట్ D9 చార్ట్. D1 చార్ట్లో మంచి యోగాలు ఉండి D9లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నా భయపడవలసిన అవసరం లేదు. D9ని మరీ విపరీతంగా స్టడీ చేయడము, అందులో యోగాల్ని చూడటము, అందులో గజకేసరి యోగము ఇటువంటి యోగాల్ని చూడటము ఇది పొరపాటు. ఇక ఇంకొక అపోహ ఏమంటే, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాము, ఈ దోషాలు ఉన్నాయన్నారు, ఈ రెమెడీ కనుక చేసేసినట్టయితే దోషం పోతుంది, మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది ఏమాత్రం వాస్తవం కాదు, సత్యదూరం. ఉదాహరణకి ఒక అబ్బాయి చాట్లో డైవర్స్ అయ్యి 2 మ్యారేజెస్ ఉన్నాయి, ముందుగానే, లేకపోతే అమ్మాయి చాట్లోనే ఉన్నాయి. సో ముందుగానే అమ్మాయికి కుంభ వివాహం కదలిక వివాహం చేసేసి మ్యారేజ్ చేయడం అనేది అర్ధరహితమైనటువంటి పని. దానివల్ల వాళ్ళ సెకండ్ మ్యారేజ్ ఆగదు. అక్కడ 2 మ్యారేజెస్ చెప్పింది 2 అబ్బాయిలతో తప్ప, ఒక అబ్బాయితో ఒక కొండతో, ఒక అబ్బాయితో ఒక చెట్టుతో అని కాదు. ఎవరో ఎక్కడో దాన్ని స్టార్ట్ చేశారు, అది బాగా ప్రచారం అయిపోయింది. ఎందుకంటే అది వినడానికి బాగుంది. కష్టపడి లేకుండా మనం దోషాన్ని మనం పోగొట్టేసుకున్నాం కదా. అంతే తప్ప మనం చేసింది మనం అనుభవిద్దాము అనేటువంటి సిద్ధాంతాన్ని మనం ఒప్పుకోము. ఆ కర్మను ఎలా తప్పించాలి అనడానికి రకరకాల రీసెర్చ్లు చేస్తాం. దాన్ని ఎవరు ఈ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు ఆయుధంగా మలుచుకొని విపరీతంగా భయపెట్టడము. అలాగే పితృదోషం కూడా. పితృదోషం అనేది కొన్ని తరాల వరకు ఉండేటువంటి దోషం. సంతానాన్ని దెబ్బతీసే దోషం పితృదోషం. ఎందుకంటే ఒక చార్ట్లో 9th హౌస్ అనేది పితృస్థానం. అంటే తండ్రికి సంబంధించిన స్థానం మాత్రమే కాదు, అది పరంపరని సూచించేటువంటి స్థానం, ఆ వంశ పరంపరని సూచించే స్థానం. అది కనుక రాహు వల్ల నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే ఆ వంశంలో కొన్ని తరాలు ఇబ్బంది పడతారు. మనం చేయవలసింది ఆ దోషాన్ని పోగొట్టాలి అనే ఆలోచన కాదు, ఆ దోషాన్ని అనుభవించే శక్తిని తెచ్చుకోవడము, వీలైనంత సత్కర్మల ద్వారా దోష తీవ్రతను తగ్గించుకోవడము. అదేంటండి మరి పుణ్యం చేసిన, పూజలు చేసిన, హోమాలు చేసిన దోష తీవ్రత తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఎందుకండి తగ్గుతుంది? మీరు అన్నారు కదా దోషం పోదు పరిహారాలు కానీ. ఎస్, ఒక వ్యక్తి ఒక పాపం చేసినప్పుడు ఆ పాప ఫలాన్ని డిఫరెంట్ కేటగిరీస్లో విభజిస్తారు కర్మదేవతలు. ఒక 80% అనుభవించడం ద్వారా పోతుంది, ఇంకొక 20%, అందులో ఒక 10% దానం చేయడం ద్వారా పోతుంది, ఇంకో 10% ఒక దేవాలయ సందర్శన ద్వారా పోతుంది అని కనుక వారికి లిఖించబడి ఉంటే ఆ 80% అనుభవించడం ద్వారా ఏదో దానం చేస్తారు. ఆ తర్వాత ఎక్కడో చూస్తారు, యూట్యూబ్లోనో ఇంకో మహానుభావులు ఎవరో చెప్తారు కదా, ఈ గుడికి వెళ్తే నాకు అంతా మంచి జరిగింది అని. అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, వాడి కర్మ క్షయం అయ్యి అప్పుడు వాళ్ళు దాని ఫలితాన్ని పొందుతారు. అది ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి పరిహారం. అది ఆధారం చేసుకుని అందరూ ఆ గుడికే క్యూ కట్టడం. దశరథ మహారాజుకి పుత్రకామేష్టి చేస్తే సంతానం కలిగింది కదా అని పుత్రకామేష్టిని ఒక పెద్ద మాస్
కమర్షియల్ యాక్టివిటీగా చేయడం కూడా చూసాం. మరి ఇప్పుడు అది కొంచెం తగ్గినట్టుంది. ఇలాగ యాగాలు చేసినంత మాత్రాన మన ప్రారంధం మారదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆయన వయసు 60,000 సంవత్సరాలు దాటింది. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు, పట్టపురాణులు మాత్రం 3. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. దశరథ మహారాజులో ఏ లోపం లేదు. ఈ మహాతల్లులు కూడా అటువంటి లోపాలు ఉన్నవారు కాదు. మరి ఆ వయసులోనే ఎందుకు చేశారు? వాళ్ళ కులగురువు ఎవరు? వశిష్ఠుల వారు. ఆయన సాక్షాత్తు బ్రహ్మర్షి. మరి అప్పుడే ఎందుకు చేయించారు? ఇదివరకే చేస్తే అయిపోయి ఉండేది కదా. పుత్రకామేష్టి వల్లే పుడితే ఆయన 60,000 సంవత్సరాలు వచ్చాక ఎందుకు చేయాలి? కాబట్టి మనకు యోగం ఉన్నప్పుడు ఆ కర్మ చేస్తే అప్పుడు కర్మక్షయం అయ్యి సంతానం కలుగుతుంది అని వశిష్ఠుల వారికి తెలుసు. కాబట్టి ఆ కర్మ అంతా క్షయమైన తర్వాత ఆ వయసులో ఆయనతో ఆ టైం వచ్చినప్పుడు యాగం చేయించాడు. అది ఎవరో చెప్పక్కర్లే, మనకే తెలుస్తుంది ఏదో ఒక రూపంలో. మనకి కనుక సత్ఫలితం వచ్చేటువంటి టైం స్టార్ట్ అయితే ఎవరో చెప్తారు, ఎక్కడో చూస్తాం, ఎక్కడో వింటాం, అది మనం చేస్తాం. జ్యోతిష్యం కూడా అంతే. ఫలితాలు ఒక జ్యోతిష్యం నుంచి రావాలి అంటే పైన ఈశ్వరుడు యొక్క కంట్రోల్ ఉంటుంది. కొన్ని ఆయన అనుజ్ఞ లేకపోతే ఆ ప్రెడిక్షన్ ఆస్ట్రాలజర్ చెప్పలేడు. అది వారి తప్పు కూడా కాదు. ఇంత సునిశ్చితమైనటువంటి సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అనేది, ఇంత డీప్ సబ్జెక్ట్. కాబట్టి పితృదోషం పోతుంది, ఫలానా క్షేత్రానికి వెళ్ళక యాగం చేయండి, అందరూ డబ్బులు కట్టండి, ఒక్కసారి చేస్తే చాలు పితృదోషం మాయమైపోతుంది, మసి అయిపోతుంది, బూడిదైపోతుంది అన్నడం పొరపాటు. అలా చేయించి ఇంకా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ప్రాక్టికల్, ఇది రియల్ టైం ఎవిడెన్స్ ఇది. అలాగే ఈ పరిహారాలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా మన చిత్తశుద్ధిని పెంచుకొని కష్ట సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా మనోనిబ్బరాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అంతవరకు తీసుకుంటే చాలు. ఇక ఇందాక చెప్పినట్టుగా డైవర్స్ అనేది ఉన్నట్టయితే డైవర్స్ అయితే అవుతుంది. 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ అవుతాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి 2వ అమ్మాయి, అమ్మాయికి 2వ అబ్బాయి ఎక్కడో పుట్టే ఉంటారు. మనం కుంభవివాహం చేసినంత మాత్రాన ఆ వ్యక్తులు అదృశ్యం అయిపోరు కదా. కాబట్టి అటువంటి భ్రమణకి లోనయ్యి డబ్బు ఖర్చు చేసి నిరాశపడి ఆశాభంగం చెంది డిప్రెస్ అవ్వకుండా ఇటువంటి అప్రోచ్లో కనుక చూసినట్టయితే జ్యోతిషం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, ప్రతి గ్రహము కూడా మ్యారేజ్లో ప్రాబ్లం ఇవ్వగలదు. నేను ఎప్పుడు చెప్పేటట్టుగా విడాకులకి కారణమైనటువంటి గ్రహం రవి. వేరే ఏ గ్రహమైనా ఇద్దరి మధ్య సమస్యలు ఇవ్వచ్చు, విడాకులు తీసుకోకుండా దూరంగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ విడాకులు రావాలి అంటే రవి యొక్క పాత్ర అందులో ఉంటుంది. రవి ఈగోకి కారకుడు. ఎక్సెస్ ఈగో అంటే మితిమీరిన అహంకారము, ఫాల్స్ ఈగో అంటే తన గురించి తాను ఎక్కువగా ఫీల్ అవ్వడం, దురహంకారం ఉంటాం కదా, అది మితిమీరిన అహంకారము, దురహంకారము, వీటి వల్ల మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రవి ప్రభావం కనుక ఉన్నట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది తక్కువ అవుతుంది. విడాకులు ఎలాగో తెచ్చాము, ఎక్కువ కొట్టుకోకుండా విడిపోతారు. ఇక చంద్రుడి విషయానికి వస్తే ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు. ఎన్నో మ్యారేజెస్లో చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ డిస్టర్బెన్స్ రావడం, దీన్ని ఎవరికి వాళ్ళు మానిటర్ చేసుకుని దాని మీద కనుక వాళ్ళు వర్కౌట్ చేయగలిగినట్టయితే ఎలాగో విడిపోరు, కానీ ఉన్నంతకాలం చాలా హ్యాపీగా బతకడానికి వీలుంటుంది. ఇది ముందు చేసి తర్వాత ఆ బలాన్ని ఇవ్వమని, ఇంకా ఆ డైరెక్షన్ నాకు చూపించి ముందుకు తీసుకెళ్ళమని భగవంతుని ప్రార్థించవచ్చు. ఈ ప్రయత్నం చేయకుండా గుళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన ఫలితం అనేది లభించదు. అలాగే కుజుడు, ఇక కుజుడు గురించి చెప్పక్కర్లేదు. ఘర్షణ, అగ్రెసివ్ నేచరు, మొండితనము, చేయి చేసుకోవడము, వాక్పౌరుషము, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు. దీన్ని నియంత్రించుకునేటువంటి ఒక ఆలోచన చెయ్యాలి. భార్యను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఇది అబ్బాయిలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు పురుష గ్రహం. భార్యని గౌరవించడము, వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వడము, ఇలాంటి చిన్న చిన్న మార్పులు కనుక చేసుకోగలిగినట్టయితే కుజుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. కుజ దోషం ఉండదు, కుజుడు మన్ని ఆశీర్వదిస్తాడు కూడా. ఎందుకంటే ఏదైతే నువ్వు పొరపాట్లు చేసావో దాన్ని దిద్దుకుంటున్నావు కాబట్టి దేవతాశీర్వాదం అనేది లభిస్తుంది. అది మనం చెయ్యం.
కుజదోషానికి పోవడానికి ఏ గుడికి వెళ్ళాలి, ఎన్ని వారాలు ఏ దేవత చుట్టూ తిరగాలి, ఇది చేస్తాను తప్ప నాలో ఉన్నటువంటి తప్పులేంటి, నన్ను నేను సవరించుకుందాము, చిన్న చిన్న విషయాలే కదండి, అది చెయ్యాలి. ఎంతోమంది కుజదోషం ఉన్న వాళ్ళని చూస్తాను, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సొసైటీలో బయట వ్యక్తులతో ఉన్నప్పుడు చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. ఎందుకంటే కుజుడు అంటేనే చాలా డిగ్నిఫైడ్ ప్లానెట్. కానీ కుజుడు యొక్క లక్షణం ఏంటంటే తన సమీపంలో ఉండేటువంటి వ్యక్తుల దగ్గర చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే భార్య, ఇంట్లో తల్లి, ఇటువంటి వారి దగ్గర చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఇది కుజుడు నేచర్, గమనించి చూడండి. దీనివల్ల అర్థం చేసుకుని, అవలోకన చేసుకుని తను తాను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక బుధుడు చాలా చంచలమైనటువంటి గ్రహం, చాలా త్వరగా మూడ్స్ మారిపోయేటువంటి గ్రహం బుధుడు. ప్రేమించే పెళ్లి చేసుకుంటారు, 5 ఏళ్ళు ప్రేమలో ఉంటారు, నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వే నా లోకం, ఇటువంటి డీప్ బాండింగ్లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలలకే ఇద్దరి మధ్య కూడా ఒక గ్యాప్ ఏర్పడుతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇలా చేసేవాడు బుధుడు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ సిచ్యువేషన్లో కనుక ఎవరన్నా ఉన్నట్టయితే బుధుడు వలన తను ఇంతకుముందు ఏ దృష్టితో చూశాడు ఆ రిలేషన్ని అనేది ఒకసారి ఆలోచించుకొని ఇటువంటి పరిణామాలకి వెళ్లకుండా తన్ని తాను సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక గురువు శుభగ్రహం, చాలా కీర్తింపబడేటువంటి ప్లానెట్. కానీ గురువు ఇచ్చేటువంటి సమస్యలు ఏ పాపగ్రహం కూడా ఇవ్వలేదేమో. పాపగ్రహాలకి ఏమాత్రం కూడా తీసుకోడు గురువు సమస్యలను ఇచ్చేటప్పుడు. ముఖ్యంగా అమ్మాయిలకి కనుక గురువు ప్రభావం ఉన్నట్టయితే భర్త డామినేషన్ ఉంటుంది. చాలా మంచి వ్యక్తి ఉంటాడు, విద్యాధికుడు అయి ఉంటాడు, కానీ భార్య దగ్గర ఎప్పుడు కూడా తను డామినేషన్ చూపిస్తాడు. భార్య కూడా చదువుకున్నది, ఉద్యోగం చేస్తున్నది, తనతో సమానమైనటువంటి హోదా ఉన్నదైనా సరే వాళ్ళు ఒప్పుకోరు. సూటిపోటు మాటలతో హింసించడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇది గురువు యొక్క లక్షణం. దీన్ని ఏ గుడి చుట్టూ వెళ్తే తిరిగితే అమ్మాయిలు వెళ్ళి ఎంతమంది దేవుళ్ళకి ప్రతివారం వెళ్ళి ప్రదక్షిణలు చేయడము, గుళ్ళకి వెళ్ళడం చేస్తే భర్త మనస్తత్వం మారుతుంది. భర్త ఆలోచించాలి, తను చేసిన తప్పేంటో అర్థం చేసుకుని నిజాయితీగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు వ్యామోహాలకి కారకుడు. ఒక స్త్రీతోనే కమిట్ అవ్వకుండా ఎక్కడ ఆకర్షణ ఉన్నా దాని వైపు పరిగెట్టేలా చేసేవాడు శుక్రుడు. ముఖ్యంగా అబ్బాయిల్ని ఎక్కువ హింసిస్తాడు. ఆ ప్రవర్తనని మార్చుకోవాలి. శని ఇద్దరి మధ్య కూడా భావ సారూప్యం కంటే కూడా వారి భావాల్లో వైరుధ్యం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి వారి ఆలోచనలు. ఒకరు చాలా సనాతనవాది, ఒకరు చాలా రేషనల్ థింకింగ్ ఉండేటువంటి వ్యక్తి. ఇటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమన్వయం చేసుకోవడమే వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇది రెమెడీగా పనిచేస్తుంది శనికి. దానిపైన ఇక గుడికి వెళ్ళడం, దానం చేయడం అవి కూడా చేసుకోవచ్చు. రాహువు భ్రమలో ఉంచే ప్లానెట్. రాహువు ప్రేమించినప్పుడు చాలా సిన్సియర్గా ఉంటారు ప్రేమలో, పెళ్ళవగానే డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఊహల్లో బతుకుతారు ప్రేమలో ఉన్నంతకాలము. ఎన్నో సందర్భాల్లో చూడవచ్చు. అలాగే మోసం చేయించేటువంటి ప్లానెట్ రాహువు. హిడెన్ ఎజెండాతో ఒక వ్యక్తికి దగ్గర అవుతారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. వారి నుంచి కొంత ధనాన్ని తీసుకొచ్చాను, ఏదో ఒక హిడెన్ ఎజెండాతో దగ్గర అవ్వడము, ప్రేమించడము, ప్రేమించానని నటించడము, నమ్మబలకడము, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు చూపించడము, ఇలా చేసేవాడు రాహువు. ఇలా ఉంటుంది. బహుశా అమ్మాయి లైఫ్ లేదా అబ్బాయి లైఫ్ అని తెలుసుకోవడమే పెద్ద రెమెడీ. వీలైనంత నష్టపోకుండా ఉండడం అనేది తర్వాత రెమెడీ. ఇక కేతువు విధ్వంసాలకు కారకుడు. షార్ట్ టెంపర్, వైలెంట్ ఇన్సిడెంట్స్, చేయి చేసుకోవడము, ఇలా తీవ్రమైనటువంటి పనులు. ఒక్కొక్కసారి ఫిజికల్గా దాడి చేస్తే అబ్బాయి ఆ అమ్మాయికి ప్రాణాపాయ స్థితి కూడా కలగడము, తర్వాత తప్పించుకోవడము ఏదో జరగచ్చు. ఇటువంటి వాటి కారకుడు కేతువు. అయితే వీటిని ముందుగానే గమనించి కొంతవరకు డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. అసలు మ్యాచ్ మేకింగ్లో అన్నిటికంటే ముఖ్యమైనది, అసలు చూడవలసింది ఇదే, ఇంకేది అక్కర్లేదు. ఏంటి అంటే అమ్మాయి నేచర్ లేదా అబ్బాయి నేచర్ ఎటువంటిది, ఈ అబ్బాయి నేచర్కి ఆ అమ్మాయి నేచర్ సెట్ అవుతుందా లేదా, మనస్తత్వం, ఇదే అసలు చూడవలసింది మ్యాచ్ మేకింగ్లో. ఎందుకంటే మ్యాచ్ మేకింగ్ అనేది ఆల్రెడీ చేసి కిందకి పంపించాడు బ్రహ్మదేవుడు. మనం కొత్తగా చేసేది ఏమీ లేదు. ఇటువంటి పై మాటలతో, కంటి తుడుపు చర్యలతో, ఆస్ట్రాలజీ సహాయంతో జీవితాలని చక్కదిద్దేస్తాం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో అష్యూరిటీ ఇవ్వడం అనేది కూడా పొరపాటే.
అది వారిని డిప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది తప్ప ఏమాత్రం శాశ్వత పరిష్కారం చూపించదు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు విపరీతమైనటువంటి ఈ వ్యామోహంలో నమ్మకంలోకి వెళ్ళిపోయి ఒక భ్రమలో ఉండకుండా వాస్తవంగా ఉంటూ వాస్తవంలో జీవిస్తూ ఆస్ట్రాలజీలో ఎటువంటి మ్యారీడ్ లైఫ్ ఉంటుందో కొంత అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వారిని వారు మార్చుకోవడము, మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండడము అనేది రెమెడీ. అటువంటి సూచనలు ఇస్తుంది జ్యోతిషము. జ్యోతిషం యొక్క ప్రయోజనం, పరమ ప్రయోజనం అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.